న్యూజిలాండ్తో టీ20 సిరీస్ ఆ తర్వాత టీ20 వరల్డ్ కప్ ఉండడంతో హార్దిక్ పాండ్యా విజయ్ హజారే ట్రోఫీని ప్రాక్టీస్ సెషన్గా ఉపయోగించుకుంటున్నాడు. టీ20 వరల్డ్ కప్ కోసం సిద్ధమవుతున్న హార్దిక్ను న్యూజిలాండ్తో జరిగే వన్డే సిరీస్కు ఎంపిక చేయకుండా బుమ్రాతో పాటు బీసీసీఐ రెస్ట్ ఇచ్చింది. దాంతో హార్దిక్ విజయ్ హజారేలో రెచ్చిపోయి ఆడుతున్నాడు. తాజాగా తన మార్క్ బ్యాటింగ్ని మరోసారి ప్రదర్శించాడు. మొన్న మధ్య ఒకే ఓవర్లో 5 సిక్సర్లు, ఒక్క 4 బాది తానేంటో నిరూపించిన పాండ్యా మళ్లీ ఇప్పుడు కేవలం 19 బంతుల్లోనే 6 సిక్సర్లతో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. గ్రూప్ బిలో భాగంగా చండీగఢ్తో జరుగుతున్న మ్యాచ్లో బరోడా తరపున మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్కు వచ్చిన పాండ్యా ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. హార్దిక్ పాండ్యాకు తోడు మరో హిట్టర్ జితేష్ శర్మ కూడా రెచ్చిపోవడంతో బరోడా భారీ స్కోర్ నమోదు చేసింది. జితేష్ శర్మ కూడా కేవలం 23 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. మరో యువ బ్యాటర్ ప్రియాంశు మోలియా సెంచరీతో చెలరేగిపోవడంతో బరోడా 49.1 ఓవర్లలో 391 పరుగులకు ఆలౌట్ అయింది. కేవలం 19 బంతుల్లోనే సెంచరీ చేసిన హార్దిక్ పాండ్యా మొత్తం 31 బంతులు ఆడి 2 ఫోర్లు, 9 సిక్సర్లతో 75 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. జితేష్ శర్మ కూడా 33 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్లతో 73 పరుగులు చేసి వికెట్ కోల్పోయాడు. ఫస్ట్ డౌన్ బ్యాటర్ ప్రియాంశు మోలియా మాత్రం తన క్లాస్ ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. 106 బంతులు ఆడిన మోలియా 10 ఫోర్లు, 1 సిక్సర్తో 113 పరుగులు చేశాడు. కెప్టెన్ కృణాల్ పాండ్యా 23 బంతుల్లో కేవలం 20 పరుగులే చేసి విఫలమయ్యాడు. విష్ణు సోలంకి 49 బంతుల్లో 54 పరుగులు చేశాడు. ఫస్ట్ డౌన్లో వచ్చిన ప్రియాంశు 7వ వికెట్ వరకు క్రీజులో నిల్చున్నాడు. ఎప్పుడైతే ప్రియాంశు అవుట్ అయ్యాడో స్కోర్ బోర్డ్ ఒక్కసారిగా డీలా పడిపోయింది.